వీధి కుక్కల గురించే సుప్రీంకోర్టులోనూ లోకల్ హైకోర్టులోనూ వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సమయంలో పార్లమెంటులో కూడా కుక్కల బెడద తప్పట్లేదు. ఈ మధ్య రేణుకా చౌదరి అనే ఆమె పార్లమెంటుకు కుక్కలను తీసుకురావడమే కాకుండా వితండవాదన చేస్తున్నది. ఇది కరవని కుక్క, మొరగని కుక్క, కరిచేవి మొరిగేవి పార్లమెంటులోనే ఉంటాయి అన్నట్టుగా ఆమె కామెంట్ చేసింది. దానితో పెద్ద రగడ స్టార్ట్ అయింది. అసలు పార్లమెంటుకు కుక్కలు తీసుకురావచ్చా, తీసుకురాకూడదా అన్నది నిబంధనలు తెలిసి కూడా ఎందుకు తెచ్చినట్టు నాకు అర్థం కాదు. పైపెచ్చు కుక్కను అవమానం చేసినట్టుగా మూగజీవుల మీద కరుణ, దయా, దాక్షిణాలు లేవు అన్నట్టుగా తిరిగి మిగతా పార్లమెంటు సభ్యులపై నిందారోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఈ పార్లమెంటు సభ్యురాలి సభ్యతా సంస్కారాలకు వదిలిపెట్టేద్దారే. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రతి విషయాన్ని పెద్దది చేసి రగడ చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టి ప్రతి విషయంలోనూ కూడా ఇటువంటి వితండవాదనలు చేస్తూ కాలాన్ని వృధా చేయడం అనేటువంటిది కాంగ్రెస్ నాయకులకు పరిపాటిగా ప్రారంభమైంది. ఇది రైట్ ఫ్రమ్ రాహుల్ గాంధీ నుంచి ఈ లేడీ వరకు కూడా ఈ విధమైనటువంటి వాదోపవాదనలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ భవిత మీద ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి హేవగింపు కలుగుతున్నది అనేటువంటి విషయంలో సందేహం లేదు. జై హింద్, జై భారత్.